తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం బీజేపీ అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ వల్ల ఒరిగిందేమీ లేదని విమర్శించారు. బీజేపీ కేవలం మతాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. బీసీ కులగణనపై బీజేపీకి బీఆర్ఎస్కు విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. ఓటమి తప్పనప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి నిలబెట్టలేదన్నారు మంత్రి జూపల్లి. బీజేపీకైనా బీఆర్ఎస్కైనా ఇంకొకరికైనా విమర్శించే నైతిక హక్కు లేదు. ఎందుకు లేదంటే బీజేపీ వచ్చి కూడా 10 సంవత్సరాలైంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఏ రోజు ఆలోచన చేయలే. ఎవరు అడగకపోయినా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంటే నిర్ణయం తీసుకుని, క్యాబినెట్ నిర్ణయం తీసుకుని చట్టంకి లోబడి టోటల్గా డోర్ టు డోర్ సర్వే సుమారుగా 95,000 మంది ఉద్యోగులతోటి, వాళ్ళ సంతకాలతోటి, ప్రతి ఇంటికి సంతకాలతోటి ఇలా సర్వే చేసినటువంటి లెక్కలు వచ్చినాయి. ఒకటే చెప్తున్నా, ఓసీల శాతం గతంలో చేసినటువంటి సర్వే లెక్కల ప్రకారం 20% ఉంటే ఈ రోజున అది తగ్గి 15% వచ్చింది. బీసీల శాతం గతంలో ఉన్న లెక్క కంటే 5% పెరిగింది. ఇంకా 3 లక్షల కుటుంబాల పైచిలకు దీనిలో ఈ సర్వేలో పాల్గొనే వాళ్ళు ఉన్నందుకు మళ్ళీ 10 రోజులు టైం ఇచ్చి మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనిలో కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఇతరులైనా పాల్గొనలే. ఎందుకు ద్వేషం? దాపరికం లేకుండా చేస్తూ ఉన్నాం కదా. మీరు ఆనాడు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో చేసి తూతోని మమ అనిపించేసి దాన్ని శాసనసభలో పెట్టలే, క్యాబినెట్లో పెట్టలే, చట్టరూపం ఇవ్వలే. ఇలా మేము చేస్తున్నట్టు బీసీ కులగణన దానికి చట్టరూపం ఇస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం దాన్ని పార్లమెంటులో బిల్లుగా పెట్టి రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉంది, తమిళనాడు చేసినట్టుగా. బీజేపీకైనా బీఆర్ఎస్కైనా ఇంకొకరికైనా విమర్శించే నైతిక హక్కు లేదు. ఎందుకు లేదంటే బీజేపీ వచ్చి కూడా 10 సంవత్సరాలైంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన